లోపలికి వెళ్ళాక కొంచెం దూరం దాకా దానికి ఏమీ కనపడదు. ఇప్పుడు మిట్టు చూస్తున్నది ఒక అందమైన అడవి. దాని కళ్ళల్ని అదే నమ్మలేకపోతుంది. దాని ఎదురుగా ఒక జలపాతం ఉంది. చెట్లపై రంగురంగుల పువ్వులు పూసాయి. ఇంకో దృశ్యాన్ని కూడా చూస్తుంది. తన యొక్క అడవిలో నుంచి మాయమైన జంతువులన్నీ వేరే వేరే పంజరంలో బంధించబడ్డాయి. 4 వైపు నీలిరంగు పక్షులున్నాయి. మరియు ఒక పక్షి సింహాసనం మీద కూర్చుంది. నువ్వు ఎవరు? నువ్వు ఇక్కడికి వచ్చినందుకు? పక్షిరాణి, ముందు మీరు ఈ విషయం చెప్పండి. మీరు ఈ నా మిత్రులందరినీ ఎందుకు బంధించి ఉంచారిక్కడ? వీళ్ళందరిలాగే నిన్ను కూడా నేనిప్పుడు బంధిస్తాను అలా అంటూ అది మాయ చేస్తుంది. కాని ఆ మాయ మిట్టు మీద ఏ ఒక్క ప్రభావం చూపలేదు. ఏంటిది? ఇది ఎలా జరిగింది? నీ మీద నా మాయ ఎందుకు పని చేయట్లేదు? అలా అంటూ అది మళ్ళీ మాయ చేస్తుంది. కాని ఈసారి కూడా మిట్టు మీద తన మాయ పని చేయలేదు. ఏ ఒక్క జంతువు ఎలాంటి అత్యాశ లేకుండా ఇక్కడికి వస్తారో వారి మీద మాత్రమే నా మాయ పనిచేయదు. ఎలాంటి అత్యాశతో నువ్వు ఇక్కడికి రాలేదా? లేదు పక్షిరాణి, నా వెనకాల ఒక గ్రద్ద పడింది. నేను దాని నుంచి తప్పించుకునే క్రమంలో తొందరలో ఈ ద్వారంలో ప్రవేశించాను. దానికి అర్థం నువ్వు దయగలవాడివి. నా యొక్క బహుమతిని పొందే అర్హత నీకు మాత్రమే ఉంది. అలా అంటూ చిడియారాణి మాయ చేస్తుంది. మాయారాణి చేతుల్లో ఉన్న మంత్రదండం లాంటి ఇంకో దండం చిలుక చేతుల్లోకి వచ్చింది. ధన్యవాదాలు పక్షిరాణి, కానీ నాకు ఈ సమయంలో ఈ దండం కంటే కూడా నా మిత్రుల అవసరం ఉంది. మా అడవి పైన దాడి జరగబోతోంది. నేను మా అడవి ఆక్రమణ గురి కాకుండా కాపాడాలి. సరే మిట్టు, కాని వీళ్ళు అతిహాస కారణంగానే ఇక్కడికొచ్చారు. వీళ్ళనెప్పటికీ వదలకూడదనుకున్నా, కాని ఇప్పుడు నువ్వు చెప్పినందుకు నేను వీళ్ళని వదిలేస్తున్నాను. అలా అంటూ పక్షిరాణి అక్కడున్న జంతువులన్నిటికీ విడుదలని ఇస్తుంది.